హలో, నా పేరు కృష్ణ, ముద్దు కృష్ణ, ఇన్సూరెన్స్ ఏజెంట్. సార్, ఈ మధ్య మన దేశంలో అక్కర్లేదు. సిటీ కొత్తగా వచ్చాం. ఇల్లుంది, కారు ఉంది, ఫ్యామిలీ ఉంది, అన్ని పాలసీలు చేస్తాం. కానీ నాకు పర్సనల్ ఫేవర్ చేయాలయ్యా. సార్, నేను మీకేం చేయగలను సార్? మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు, డిగ్రీ చేశాడు. మీ కంపెనీలో జాబ్ ఏమన్నా? ఓ, అలాగే చేసేద్దాం సార్. అసలే ఈ మధ్య మా ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో యంగ్ బ్లడ్ బాగా తగ్గింది. అబ్బాయిని పిలిపించండి. ఏ గ్రూప్ అమ్మా? గ్రూప్స్ కాదండి, సివిల్స్. సివిల్స్. సివిక్స్ అదొక్కటే మిగిలిపోయింది. సెప్టెంబర్లో చేస్తాడు. డిగ్రీ చేశాడన్నారు. చేశాడు కానీ అవ్వలేదు. రిస్క్. సర్టిఫికెట్స్ నేను మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తారా బాబు? ఆ సర్టిఫికెట్స్ తీసుకుని రేపు ఆఫీస్కి వచ్చాయమ్మా. సార్, అబ్బాయి నాకు నచ్చాడు సార్. చాలా కోఆపరేటివ్. తెలుస్తుంది సార్. వస్తానండి. సార్, శాలరీ ఎంతో చెప్పలేదు. నేను చెప్తా. మీరు పంపిన లొకేషన్లోనే ఉన్నా గురుజీ. రైట్ లో చూడరా. ఇక్కడ బ్యాంక్ ఉంది గురుజీ. పైకి చూడరా. ఏంటి మనది టైప్ ఇన్స్టిట్యూటా? ఎటకారం ఆపి సరిగ్గా చూడు. ఏం మాట్లాడవు? కనిపిస్తుందా? హలో, బుద్ధి లేదు. రోడ్డు అడ్డంగా నించున్నావు. ఆగండి. ఆ గ్లో ఏంటండి? చిన్నప్పుడు ట్యూబ్లైట్ కానీ మింగేశారా? నోరు మూసుకొని పక్కకెళ్ళు. ఇదేంటండి బాబు, బాగుండే వేసుకోకుండా వెళ్తున్నారు యాదవ మాట. బానెట్ వేసుకోవాలని మాకు తెలీదా? మూస్తే ఆగిపోద్దని నాకు తెలీదండి. బానెట్ లిఫ్ట్ చేసి అక్కడ లింక్ తప్పు ఉంటుంది, దాన్ని సెర్చ్ చెయ్యి. కానీ ఇది కాలుతుందండి. అందుకే నిన్ను చేయమంది. మీ దుపట్ట ఇటువంటి వదిలే, నా సెట్ ఉందిగా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. చెప్పండి, చేస్తున్నాను సార్. పెద్ద కాలక్షేపం. ఇదిగో, మీరు చెప్పకపోతే నేను ఏదో పేరు పెట్టేసుకుంటా. కాంతి. అరే, నేను అదే పేరు పెడదాం అనుకున్నానే. నేనెవరో తెలుసా? హోమ్ మినిస్టర్ కూతుర్ని. నేను ఎవరినో తెలుసా? ఆ హోమ్ మినిస్టర్ని కాపాడడానికి వచ్చిన సీక్రెట్ ఏజెంట్ని. మీ కారుకి సూట్ అయ్యే కథలు ఏమైనా ఉంటే చెప్పండి. నీ కథలు చెప్పే ఖాళీ నాకు లేదు. ముందు కార్ సంగతి చూడు. అయిపోయిందండి. చిల్లర కావాలా? మిస్టర్ విక్రమ్, గురుజీ, ఈ క్లాస్ నీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం కదా, జాగ్రత్తగా విను. సరే గురుజీ. ప్రస్తుతం పాలసీలన్నీ ఫోన్లో జరుగుతున్నాయి, కానీ మనం అలా కాదు. ఫోన్లో అయితే క్లయింట్లు మన మాట వినొచ్చు, వినకపోవచ్చు, ఏకంగా పక్కన పడేయచ్చు. అదే లైవ్లో అయితే మన మాటలతో మెస్మరైజ్ చేయొచ్చు, కన్విన్స్ చేయొచ్చు. ప్రతి పాలసీకి 10 ప్లస్ పాయింట్లు ఉన్నట్టే
20 బొక్కలు కూడా ఉంటాయి. వాటిని మేనేజ్ చేయటమే మన జాబ్. చేస్తే పాలసీ వస్తుందని చెప్పాలి కానీ ఎలా చేస్తే వస్తుందో మాత్రం చెప్పకూడదు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రెజెంటేషన్ స్విచ్ ఆన్ చేయండి. లైట్స్ ఆఫ్ ప్లీజ్. ఓకే అమ్మా. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. కళ్ళేంట్రా ఎర్రగా ఉన్నాయి? నిద్రపోయావా? లేదు గురుజీ, బాధపడుతున్నాను. బాధ నీకెందుకురా బాధ? ఎందుకంటారండి గురుజీ, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంకా ఏజెంట్లానే మిగిలిపోయారు. ఏ పాలసీలేనా, ప్రమోషన్లు ఉండవా? గురుజీ ఆఫీస్ పాలిటిక్స్ రా. అయినా ఎంతకాలం ప్లాటినం పాలసీ అని ఒకటి ఉంది 10 కోట్లది. అది చేంజ్ చేస్తే నువ్వు కలగనే పోస్ట్లో నన్ను చూసుకోవచ్చు. అయినా దీని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిదిరా. పద, క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయి. అవును, నువ్వు ఎలా వెళ్తావు? ఏమన్నా గురుజీ, బస్సుకి అవ్వ పట్టుకొని పోతాను. ఎందుకు నా బైక్ మీద డ్రాప్ చేస్తా? మీరు ఎలాంటి అలా గురుజీ. 10 members, sir. 10 మెంబర్స్ సరిపోరు మనకి. అంతా ఓకేనా? కమిషనర్ గారు ఎక్కడ? చిన్న పనుండి బయటకు వెళ్ళారు సార్. డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఇంకా చిన్న పని ఏంటయ్యా? నెక్స్ట్ వీక్ ప్రెసిడెంట్ గారి విజిట్ ఉంది. ఇంతవరకు సెక్యూరిటీ తేల్చలేదు. సీఎం గారికి సమాధానం ఎవరు చెప్తారు? రేయ్, ఇవాళ లేట్ చేయకు. రేపు టైంకి వచ్చాయి. నేను నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. తెలుసు గురుజీ. నా ఉద్దేశం అది కాదు గురుజీ. ఈ త్రివిక్రమ్ పంచులే మా అనుకుంటే మంచిది. అమ్మాయి వచ్చేసింది, నువ్వు వెళ్ళు. మా బాబాయ్ మీతోనే ఉండి అని నేర్చుకోమన్నారు గురుజీ. ఒరే, అమ్మాయికి నేను నేర్పించే డాన్స్ రా. నేను చేస్తా గురుజీ. ఒరే, అది హోమ్ మినిస్టర్లు ఇలా నాటకాలు ఆడితే కాల్చి పారేస్తారు. ఏమనుకుంటా? ఇదిగో నన్నుగా లోపల తీసుకెళ్తే 10 పాలసీలు చేయిస్తా. 4 ఏళ్ళుగా నేనే చేయలేదు. మీరు వేరు, నేను వేరు గురుజీ. ఏమోలేరా, నా మొహమాట నేను అడగలేకపోయినా నీ నోటి తోలుకు నువ్వు అడిగేస్తావు. సరే పద, కానీ జాగ్రత్త. నేను కనుక్కుంటాను సార్. త్వరగా రమ్మను. షూర్ సార్. సౌండ్ బాగా వస్తోందమ్మా. కొత్త తీసుకోవచ్చుగా? ఏం లేదు నాన్న. లేదంటారేంటండి? లేదంటారేంటండి? నడు రోడ్ మీద ఆగిపోతాను. నేనున్నాను గట్టి సరిపోయింది. అయినా అదేం కారండి, బానెట్ ముస్తే అయిపోద్ది. నేను వీళ్ళమ్మ తిరిగిన ఫస్ట్ కార్ అయ్యా. అది ఎంత పాడైనా వేరే తీసుకోదు. మా గురూజీ పుట్టినప్పుడు కారు అది. ఇంకా బాగుండాలంట అలా. కార్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. అయినా నువ్వేంటి ఇక్కడ? నాకు తెలిసిన అబ్బాయి అమ్మా డాన్స్ నేర్చుకుంటానంటే తీసుకొచ్చాను సార్. ఓ, ప్రైవేట్ క్లాస్ అను ఇన్స్టిట్యూట్ తెరిచావు ఇప్పుడు? అది కాదండి, అంటే డాన్స్. వదిలేవయ్యా, నేర్పిస్తే పోయేదే ఉంది. పైగా మన అమ్మాయికి హెల్ప్ చేశాడు. అవును సార్. నువ్వు పద, సార్. నేను వస్తామా? సార్, ఎందుకు గురూజీ భయపడతారు? అమ్మాయి మనకు బాగా నువ్వు తెలుసని కాదు, మాస్టర్ మీద గౌరవంతో రానిచ్చాను. పైకి అలాగే అంటది గురూజీ, కానీ యాక్చువల్లీ క్లోజ్. మార్నింగ్ బ్రేక్ టైం. గాడిదలో ఉన్నావు. ఈ వయసులో డాన్స్ నేర్చుకుని ఏం చేస్తావు? ఏ మీరు ఒక్కరే ఫేమస్ అవ్వాలా? సాటి కళాకారులను ఎదగనివరా? ఏ గురూజీ డాన్స్ అయినా మ్యాథ్స్ నేర్పరా? ఐ థాట్ ఇస్ ఎ గుడ్ టీచర్. వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిహేవియర్. అమ్మా, ఉతకడానికి బట్టలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, నువ్వు వెళ్ళు. ఆంటీ గారు ఒక నిమిషం, నేను ఇస్తాగా. ఇది శుభ్రంగా ఉతికారేసి ఇస్త్రీ చేసి రేపు సాయంత్రం డాన్స్ క్లాస్ టైం పట్టుకొచ్చేయండి. ఏం చూస్తున్నారు? అది కూడా మీ అమ్మాయి గారు అకౌంటే. వెళ్ళండి, మనకు మంచిదే. రండి. రెడీ గురూజీ. చేసేద్దాం. ఇప్పుడు నువ్వు గజ్జి కట్టి గంతులేస్తే తట్టుకునే ధైర్యం నాకు లేదు, కానీ కొంతకాలం అబ్జర్వ్ చేయి. సరే అయితే. నువ్వు రామ్మా. తై తై దిద్ది తై 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 దిద్ది తై తై. నువ్వు కానిమ్మా. తై తై దిద్ది తై 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 దిద్ది తై 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 దిద్ది.
నాన్న శిష్య గురుజీ స్టార్ట్ చేయమంటారా? ఆ కుర్చీ కొంచెం అందుకోమా. ఓకే. ఆ తలుపు దగ్గరే అక్కడ. ఆ, నువ్వు రాకు, అక్కడే కూర్చో. అబ్జర్వ్ చేయడం అంటే ఓవర్ మీదడిపోవడం కాదు, దూరం నుంచి చూడడం. కూర్చో కూర్చో. మనం స్టార్ట్ చేద్దాం రా అమ్మ. తై తై దిద్ది తై 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 దిద్ది తై 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 తై. ఈ రోజుకి ప్రాక్టీస్ వద్దు మాస్టర్, రేపు చూద్దాం. అదేంటి ఎందుకొద్దు, బాగానే చేస్తున్నారు, అలా ఎలా ఆపేస్తారండి? నువ్వు అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తుంటే చిరాగ్గా ఉంది. ఆహా, రేపు పొద్దున పర్ఫార్మెన్స్ అంటే 100 మంది చూస్తారు, మేనేమంటారా? కానీ ఏదో నీలా చూడడు. అంటే అంటే నోరు మూసుకొని బయటికి వెళ్ళమని. ఎట్లరా? ఇప్పుడు నేను చూడడం మీరు చూడకూడదు, అంతే కదా? చేసుకోండి. నువ్వు రమ్మ. తై తై దిద్ది తై 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 దిద్ది తై 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 ది- నాదే బాబాయ్, నేను బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తే పెట్టే. ఇప్పుడు చేసే తొక్కలో డాన్స్కి బిల్డప్ పోటీ అలా చూడక్కర్లా, కానివ్వండి. రెడీ మాస్టర్.